హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి మీరు మాట్లాడాలి ఆర్ కాంటాక్ట్ చేయాలి అని ఎదురు చూస్తున్నారా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. బేసిక్‌గా ఇలాంటి రీడింగ్ చేయడానికి కారణం ఏంటంటే, చాలా మంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటారు. వాళ్ళేమైనా కాంటాక్ట్ చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. అంటే కొంతమందిని బ్లాక్ కూడా చేసేస్తుంటారులెండి. సో, ఇలాంటి పరిస్థితుల్లోని వాళ్ళేంటంటే మీ నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చేయరేమో అని మీరు అనుకోవచ్చు కానీ, అందరూ ఒకేలా ఉండరు. అందరి ఆలోచనలు కూడా ఒకలా ఉండవు. బేసిక్‌గా మీ వ్యక్తి ఆలోచన ఎలా ఉంది? వాళ్ళు మీ నుంచి ఇలాంటి ఒక కాంటాక్ట్ సిట్యుయేషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా లేదా అనేది మీకొక క్లారిటీ ఇస్తే, మేబీ ఆ వ్యక్తి ఇంటెన్షన్స్ అర్థమవుతాయి కదా! దాని ప్రకారం మీరేమైనా చేయగలిగితే చేస్తారు. లేకపోతే వెయిట్ చేస్తారు. బట్ ఏది ఏమైనా ఇలాంటి రీడింగ్ చేయడం వల్ల ఎంతో కొంత మీ వ్యక్తి గురించి మీకు తెలుస్తుంది కదా! వాళ్ళు ఇదే అని మీరు అనుకోవచ్చు. బట్ వాళ్ళది కాకపోవచ్చు. ఇలాంటి ఒక రీడింగ్ వల్ల మాత్రం మీకు అర్థమవుతుంది. చూద్దాం అందుకే. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి గ్రీన్ జేడ్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎమెథిస్ట్ వాండ్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి సినాబ్రైట్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ జేడ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు. మీ వ్యక్తి మీరు మాట్లాడాలి ఆర్ కాంటాక్ట్ చేయాలి అని ఎదురు చూస్తున్నారా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి మీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. మీరు అనేసరికి వాళ్ళకొక ఇంప్రెషన్ క్రియేట్ అయింది. మీరేంటంటే ఆ స్టాండర్డ్సే మెయింటైన్ చేస్తారని వాళ్ళనుకున్నారు. బట్ అన్‌ఫార్చునేట్‌గా ఎందుకో అలా జరగలేదు. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరున్నదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అంటే మీరు అనుకోవచ్చు అది వాళ్ళ తప్పండి, మేమేం చేస్తామని. బట్ వాళ్ళ తప్పని కాదు కానీ, వాళ్ళేంటంటే మీరు ఇలా ఉంటారు, ఇలా చేస్తారు, ఇలా మాట్లాడతారు అని అనుకున్నారు. ఎందుకంటే నాకు తెలిసి ఈ వ్యక్తి వాళ్ళ లైఫ్‌లో మేబీ చాలా డిసప్పాయింట్ అయ్యుంటారు. దానివల్ల ఏంటంటే మీ విషయానికొచ్చేసరికి అలాంటి ఒక ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేసుకొనుంటారు. అది వాళ్ళ తప్పని చెప్పను కానీ, బట్ స్టిల్ మీ విషయంలోనేంటంటే చాలా ఎక్కువ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ రావడం కానీ, అంటే వాళ్ళు ఎప్పుడు మీరు అంటే ఇలా ఉంటారు, ఇలా మాట్లాడతారు దానికి మీరు క్వైట్ ఆపోజిట్‌గా ఉండేసరికి వాళ్ళేంటంటే అది హ్యాండిల్ చేయలేకపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. అందుకే మీ ఇద్దరి మధ్యలో కూడా గ్యాప్ వచ్చింది. అంటే టైమ్ టు టైమ్ ఇద్దరు ఫైట్ చేసుకోవడం కానీ, ఆర్గ్యూ చేసుకోవడం కానీ ఇలా జరిగాయి. అండ్ ఈ ప్రాసెస్‌లోనేంటంటే ఈ వ్యక్తి ఎలా ఫీల్ అయ్యారు అంటే, ప్రతిసారి కూడా మీ నుంచి వాళ్ళు ఏదో ఎక్స్‌పెక్ట్ చేయడం, అది జరగకపోవడం. వాళ్ళేంటంటే ఫైనల్‌గా ఇంకా డిఫీట్ అయిపోయినట్టే ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఇంతలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం అయితే మేబీ కరెక్ట్ కాకపోవచ్చు. కానీ మీరేంటంటే వాళ్ళనుకున్న దానికి చాలా ఆపోజిట్‌గా ఉన్నారండి. చాలా విషయాల్లోనేంటంటే మీరు ఒకలా రియాక్ట్ అవుతారనుకుంటే మీరు ఇంకొకలా రియాక్ట్ అయ్యారు. అది ఎందుకో కానీ ఆ వ్యక్తికి చాలా కష్టంగా అనిపించింది. మేబీ ఈ ప్రాసెస్‌లోనేంటంటే ఈ వ్యక్తి కూడా మిమ్మల్ని చాలా మాటలు అనుంటారు. మిమ్మల్ని హర్ట్ చేసుంటారు. బట్ మీకంటే ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా ఎక్కువ హర్ట్ అయ్యారనే చెప్పాలండి. అందుకే దూరం అయిపోయారు. అంటే వీళ్ళు దగ్గరుండి ఫైట్ చేసి, ఆర్గ్యూ చేసి రిలేషన్‌షిప్‌ని కాపాడుకోవాలనుకోలేదండి. దూరంగా ఉండి, సైలెంట్‌గా ఉండి వాళ్ళ పెయిన్ మీరు అర్థం చేసుకోవాలి అని అనుకున్నారు. అంటే చాలా మందికేంటంటే మాట్లాడి ఫైట్ చేయడం అనేది కంఫర్టబుల్ అండి. కానీ మాట్లాడకుండా కంప్లీట్‌గా సైలెంట్ అయిపోయి,
ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవడం అనేది మోర్ పెయిన్ఫుల్ అన్నమాట. సో ఈ వ్యక్తి ఏంటంటే నాకు తెలిసి మీకు అలాంటి పెయిన్ ఇచ్చారు. అది ఎందుకు అంటే వాళ్ళ పెయిన్ అనేది మీకు అర్థం అవ్వాలి అని చెప్పి. సో ఇక్కడైతే అదే జరిగింది. మొత్తానికి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో చాలా గ్యాప్ వచ్చేసింది. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చండి. వాళ్ళకేంటంటే ధైర్యం ఉంది. ఈ వ్యక్తి ఏంటంటే మీరు అనుకున్నంత ఈజీగా ఉంటారు అని అనుకోవడానికి లేదు. వాళ్ళు హర్ట్ అయ్యారు కాబట్టి ఆ పెయిన్ ఎలా ఉంటుందో మీకు తెలియాలి అని అనుకోని దూరంగా ఉంటున్నారు. అంతేకాని ఆ వ్యక్తి మాట్లాడాలి, సిట్యుయేషన్స్‌ని వర్కౌట్ చేసుకోవాలి, డీల్ చేయాలి అంటే అది వాళ్ళకి పెద్ద విషయమే కాదు. కానీ వాళ్ళేంటంటే అలాంటి ఒక చాయిస్ చేసుకోవట్లేదు. వాళ్ళకి వాళ్ళగానే అంటే మనం ఎందుకు చేయాలి? సో, మనం అలా చేయడం వల్ల మనకు వచ్చేదేంటి? సో, ఈ వ్యక్తి మనం అలా చేస్తే తెలుసుకుంటారా? ఇలాంటి ఆలోచనలండి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంత కాన్ఫిడెంట్‌గా ఉన్నా, కొన్ని జరుగుతున్నా సైలెంట్‌గానే ఉంటున్నారు. బట్ వాళ్ళేంటంటే ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మీ విషయంలోనేంటంటే దూరంగానే ఉండడానికి వాళ్ళు నిశ్చయించుకున్నారని చెప్పొచ్చు. లైక్ ఏంటంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళేదైనా చేయాలంటే చేయగలరండి. వాళ్ళ వల్ల అవుతుంది. వాళ్ళకి భయం కూడా లేదు. కానీ వాళ్ళేంటంటే వాళ్ళేం ఫేస్ చేస్తున్నారో మీకు తెలియాలి అంటే వాళ్ళు ఇలా ఉండడమే, ఇలా చేయడమే కరెక్ట్ అనుకుంటున్నారు కాబట్టే ఈ విధంగా అంటే మిమ్మల్ని దూరం పెడుతున్నారు. మీకు ఏ రకంగా కూడా ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు. సో, అది ఇక్కడ పరిస్థితిలాగా నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే, ఈ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్‌లో ఆల్రెడీ చాలా దూరం వచ్చారండి. అంటే అట్‌లీస్ట్ వాళ్ళ నేచర్‌కి ఆర్ వాళ్ళ క్యారెక్టర్‌కి వీళ్ళేంటంటే, ఎవరికీ కూడా ఏది చేసే టైప్ అయితే కాదు. చేస్తారు. మరీ అంటే అంత హార్ట్‌లెస్ పర్సన్ కాదు కానీ, బట్ వాళ్ళ వ్యక్తి వాళ్ళు అంటే రియల్ అని ట్రస్ట్ చేస్తేనే ఏదైనా చేస్తారు. లేకపోతే పెద్ద రిస్క్ తీసుకొని, పెద్దగా వ్యక్తుల విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి, ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి, ఆ టైప్ అయితే కాదండి. చాలా తక్కువ మాట్లాడతారు. చాలా తక్కువ ఇన్వాల్వ్ అవుతారు సిట్యుయేషన్స్‌లో కూడా. ఈవెన్ మీరు ఏదైనా చెప్తున్నా సరే వాళ్ళు పెద్దగా పట్టించుకోరండి. అంటే ఆ టైప్ నేచర్ లాగా నాకైతే అనిపిస్తుంది. కొంతమందుంటారు. అదే పనిగా ఇన్వాల్వ్ అయిపోతుంటారు. అదే పనిగా అంటే ఏం జరుగుతుందో అన్న క్యూరియాసిటీ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ వ్యక్తి అయితే ఆ టైపు కాదు. సో, వాళ్ళు అందుకే వాళ్ళ క్యారెక్టర్‌కి చాలా ఎక్కువే చేశారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చాలా దూరం వచ్చినట్టే వాళ్ళకనిపిస్తుంది. సో, మరి ఎంత దూరం వచ్చి ఎంత చేసినా సరే ఇక్కడ వాళ్ళకి నచ్చినట్టుగా మీరెప్పుడైతే లేరో ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళనుకున్న విధంగా మీలోనేంటంటే కొంచెం కూడా ఆ చేంజ్ అనేది కనిపించలేదండి. సో, అది వాళ్ళకెందుకో కానీ నచ్చలేదు. అందుకే వాళ్ళేంటంటే ఇంక మీ విషయంలో అంత రిస్క్ తీసుకోవాలని అనుకోవట్లేదు. అంటే వాళ్ళకి వాళ్ళుగా కాంటాక్ట్ చేయడం కానీ, వాళ్ళకి వాళ్ళుగా ట్రై చేయడం కానీ ఇలాంటివి చేయట్లేదు. బట్ ఈ వ్యక్తికి ఒక నమ్మకం ఉందండి. ఏ రోజైనా సరే మీరు ఈ వ్యక్తికి కాంటాక్ట్ చేస్తారు. ఈ వ్యక్తికి కనెక్ట్ అవ్వడం కోసం అని చెప్పి మీరు ప్రయత్నం చేస్తారు అనే ఆ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో అంటే మీ ఫీలింగ్స్ ఏంటి? మీరేం కోరుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళేంటంటే ఈ బ్యాటిల్‌లో విన్ అవ్వాలనుకుంటున్నారండి. వాళ్ళకిక్కడ లూజ్ అవ్వడం ఇష్టం లేదు. సో, బేసిక్‌గా నేనొకటే చెప్తానండి. అదేంటంటే ఈ వ్యక్తికి మీరంటే నమ్మకం ఉందండి. ఎలా అయినా మీరు కాంటాక్ట్ చేస్తారు. ఎలా అయినా మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారని. సో, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. బట్ ఎదురు చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి వాళ్ళుగా ముందుకొచ్చి ఏం మాట్లాడాలో అనేదైతే వాళ్ళకి ఇప్పటికీ క్లారిటీ లేదు. అందుకే సైలెంట్‌గా ఉంటున్నారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు ఏం పెయిన్ తీసుకున్నారు, ఏం స్ట్రగుల్ ఫేస్ చేశారు అనేది మీకు తెలియాలని కూడా దూరంగా ఉన్నారు కానీ, రియాలిటీలోని ప్రాబ్లమ్ ఏంటంటే మీరొచ్చి మాట్లాడతారు ఆర్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని వాళ్ళకి తెలుసు. కానీ అంటే మీరలా మాట్లాడితే వాళ్ళకేం మాట్లాడాలో తెలీదండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తికి ఏంటంటే మీరు అలా మాట్లాడతారు. ఏదో ఒక రోజు అది జరుగుతది. సమ్ డే థింగ్స్ ఏంటంటే బెటర్‌గా షిఫ్ట్ అవుతాయి అనే ఫీలింగ్ ఉంది గానీ, వాళ్ళకి ధైర్యం లేదు. అంటే ధైర్యం లేదు ఇన్ ద సెన్స్ ఏం ఆన్సర్ చేయాలి? ఎలా దీన్ని డీల్ చేయాలి? సో, ఇది ఎలా బెటర్ చేస్తే థింగ్స్ అనేవి బెటర్‌గా చేంజ్ అవుతాయి అనేది మాత్రం క్లారిటీ లేదు. ఈ వ్యక్తి మీ విషయంలో డిసప్పాయింట్ అయ్యారు కాబట్టే మీ ఇద్దరి మధ్యలో ఇన్ని ఫైట్స్ జరిగాయండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ, మళ్ళీ కూడా ఇలాంటివి జరగకూడదు. మళ్ళీ కూడా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు. అంటే మీ ఎదురు మధ్యలో ఇలాంటి డిస్టర్బెన్స్ కూడా రాకూడదనే ఇంటెన్షన్ కూడా వాళ్ళకుంది. సో, దీన్ని ఎలా సార్ట్ ఔట్ చేయాలి అనేది మాత్రం వాళ్ళకి క్లారిటీ లేదు. కానీ వాళ్ళకైతే తెలుసండి. మీరు మాట్లాడతారు. మీరు ఏదో ఒక రోజు అంటే వీళ్ళకి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారు అని. సో, ఆ క్లారిటీ ఉంది కాబట్టి ఆ విషయంలో వాళ్ళు ఎక్కువ వర్రీ అవ్వడం కానీ, అలాంటి రోజు తొందరగా రావాలి, తొందరగా మారిపోవాలి అని ఎదురు చూడడం కానీ అలాంటివేం కాదు కానీ బట్ అలాంటిది జరిగినప్పటికీ వీళ్ళేంటంటే స్టెబుల్‌గా ఉండాలి. వీళ్ళొక క్లారిటీ తెచ్చుకోవాలి. మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలి? ఏ విధంగా దీన్ని అంటే డీల్ చేయాలి అనేది మాత్రం వాళ్ళు ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు. అంతేకాని ఇక్కడ వాళ్ళు రష్ అయిపోయి ఇలా ఉండాలి, ఇది జరగాలి అనేలాగా ఏం కాదండి. ఈ వ్యక్తి ఏంటంటే నేను చెప్తున్నాను కదా! కొంత స్టెబుల్‌గా ఉండే టైపే.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు ఈ వ్యక్తి గురించి ఎంత తెలుసో నాకైతే తెలీదు కానీ, మీ గురించి మాత్రం ఈ వ్యక్తికి చాలా విషయాలు తెలుసండి. సో, డెఫినెట్‌గా మీరు ఎలా ఉంటారు, ఏంటి, ఏం చేస్తారు అన్నీ కూడా వాళ్ళకి తెలుసు. సో, దానివల్ల కూడా వాళ్ళేంటంటే, ఈ విషయంలో హోప్‌లెస్‌గా ఫీల్ అవ్వడం కానీ, అంటే ఇది జరుగుతదో లేదో అనుకోని ఆ విధంగా ఆలోచించడం కానీ ఏం లేదండి. వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు. ఇది డీల్ చేసే రోజొచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తే బావుంటుంది? ఈ ప్రాసెస్‌లోని మళ్ళీ వాళ్ళేంటంటే హార్డ్‌షిప్స్ ఫేస్ చేయాల్సుంటుందా? లేకపోతే ఇక్కడ అంటే ఇది మళ్ళీ టెంపరరీ సిట్యుయేషన్ అవుతుందా? అసలు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఎలా దీన్ని డీల్ చేసేది? ఇలాంటి ఆలోచనలైతే ఉన్నాయి. బట్ ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో వన్స్ మళ్ళీ కానీ కమ్యూనికేషన్ జరిగి థింగ్స్ కానీ ఇద్దరు స్లోగా హ్యాండిల్ చేస్తే మాత్రం వీళ్ళు కమిటెడ్‌గా ఉంటారండి. వీళ్ళకి ఆ పేషెన్స్ ఉంటుంది. నాకు తెలిసి పాస్ట్‌లో వీళ్ళేంటంటే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని థింగ్స్ ఏంటంటే ఇంత కాంప్లికేట్ చేసుకున్నారు కానీ, బట్ ఫ్యూచర్‌లో వీళ్ళేంటంటే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోరండి. వ్యక్తిని స్టడీ చేసిన తర్వాతే ఏదైనా డిసైడ్ చేసుకోవడం లాంటిది జరుగుతుంది. సో, ఈ వ్యక్తితో మీరేమైనా ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటే తీసేసుకోవచ్చు. బట్ ఇప్పటికైతే మీరు వెయిట్ చేయడమే మంచిది. మీరు కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయకపోతే బెటరు. ఎందుకంటే ఆ వ్యక్తికి మీకు ఎలాంటి ఆన్సర్ చెప్పాలి? ఎలా దీన్ని డీల్ చేయాలి అనేదైతే అర్థం అవ్వట్లేదు. సో, వాళ్ళకి అర్థం కానప్పుడు వాళ్ళని పుష్ చేయడానికి ఏం లేదు కదా! సో, వెయిట్ చేయడం ఒక్కటే సొల్యూషన్ లాగా నాకైతే అనిపిస్తుందండి. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు థింగ్స్‌ని బెటర్‌గానే హ్యాండిల్ చేశారండి. ఎందుకంటే మీరు ఈ వ్యక్తి విషయంలో మెచ్యూర్డ్‌గా థింక్ చేయడంతో పాటు వీళ్ళకి అంటే ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పడానికి ట్రై చేసినట్టే అనిపిస్తుంది కానీ, బట్ వాళ్ళెందుకో మరి అర్థం చేసుకోలేదు. ఆ టైంలో వాళ్ళకేంటంటే వాళ్ళు చేస్తుంది, వాళ్ళు చెప్తుందే రైట్ అనే ఫీలింగొచ్చింది. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు మీ నుంచి అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆర్ మీరు ఇలా ఉండాలి ఆర్ ఇలా ఉంటే బావుంటుందని వాళ్ళకి వాళ్ళు ముందే డిసైడ్ అయిపోవడం వల్లనో ఏంటో కానీ, అక్కడ వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వలేదు. సో, మీరేంటంటే దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు. అండ్ ఇప్పుడు కూడా మీకేంటంటే చాలా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. అసలు ఇలాంటి వ్యక్తిని మనం ఎలా హ్యాండిల్ చేసేది? ఈ వ్యక్తితో మనం ఉండగలమా లేదా? ఒకవేళ ఈ వ్యక్తితో ఉంటే మళ్ళీ పరిస్థితులు ఎలా ఉంటాయో, అసలు దేనికి దారితీస్తాయో ఇలాంటి భయాలు మీకున్నాయా అండి? కానీ ఈ వ్యక్తిని విడిచిపెట్టేయడానికి మాత్రం మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. కేవలం మీరిక్కడ ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ వ్యక్తి మీ ప్రకారం ఉంటే చాలు. ఈ వ్యక్తితో రిలేషన్‌షిప్ బెటర్ అయితే చాలు. ఇలా మీ ఆలోచనలున్నాయి. కాకపోతే అది జరుగుతుందా లేదా అనేదైతే మీకు ఇప్పటికి క్లారిటీ లేదు. కానీ మీరేంటంటే ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. బట్ నేనైతే ఒకటే చెప్తాను. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఛాన్స్ తీసుకోవాలి అనుకునే ముందు మీ ఇన్‌సెక్యూరిటీస్‌ని పక్కన పెట్టేయాల్సుంటుందండి. అంటే ఈ వ్యక్తిని మీరు ఎలాగో విడిచిపెట్టడానికి రెడీగా లేరు. ఎలా అయినా వీళ్ళు మీ లైఫ్‌లో ఉండాలి అనే కోరికే మీకుంది. అది ఓకే. అది కాదు అనను. కాకపోతే మీరు భయపడుతున్నారు కదా! ఈ వ్యక్తితో పరిస్థితులు ఎలా ఉంటాయో, ఈ వ్యక్తిని ఎలా ఫేస్ చేయాలో ఏంటో, సో మళ్ళీ వీళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో, దీనివల్ల ఎలా ఉంటుందో ఏంటో. సో, ఇలాంటి భయం మీకు పోయిన తర్వాతే మీరు ఈ వ్యక్తిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. బట్ ఇప్పట్లో అయితే చేయొద్దు. దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ మీకు ఓకే. ఈ రిలేషన్‌షిప్‌లో నేను ఛాన్స్ తీసుకుంటాను. ఏం జరిగినా సరే చూడాలి. అంటే అసలు ఆ వ్యక్తికి ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా అర్థమయ్యేలా చెయ్యాలి. సో, దానికేంటంటే మనం అంటే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా కమ్యూనికేట్ చేద్దాం అని ఎలా మీరు మెంటల్‌గా ఫిక్స్ అయిన తర్వాత మీరు మాట్లాడడమే కరెక్ట్ అండి. అప్పుడైతే మీరేంటంటే ఇది కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. లేకపోతే ఇన్‌సెక్యూరిటీస్‌తో కానీ మీరు కాంటాక్ట్ చేస్తే మీరు ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయలేరు. ముందు మీరలా లేరండి. బట్ ఈ వ్యక్తికి మీకు మధ్యలో కొన్ని జరిగాయి కాబట్టి మీరిలా చేంజ్ అయిపోయారు. సో, ఇలా చేంజ్ అయిపోయిన మీకు ఇది డీల్ చేయడం అనేది కొంచెం కష్టమే. నేనేదో చెప్పేస్తున్నాను గానీ, మీ ఇన్‌సెక్యూరిటీస్‌ని పక్కన పెట్టేయండి. మీరు కాంటాక్ట్ చేయొచ్చు అని. బట్ ఇన్‌సెక్యూరిటీస్‌ని పక్కన పెట్టడం అయితే అంత ఈజీ కాదండి. ఎందుకంటే, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఏం ఫేస్ చేసారో మీకే తెలుసు కాబట్టి. సో, ఇక్కడ మళ్ళీ మీరేంటంటే, అంత స్ట్రాంగ్‌గా చేంజ్ అయ్యి, వాళ్ళని ఫేస్ చేయడం అంటే, అది అంత ఈజీ విషయం కాదు. సో, దానికి మీరు ఏ రోజైతే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉంటారో, ఔట్‌కమ్ ఇలానే ఉండాలి అన్నట్టు కాకుండా, ఎలా ఉన్నా పర్వాలేదు అనుకోని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చేంజెస్ చూడగలుగుతారు. ఆ వ్యక్తికి సేమ్ ఫీలింగ్ ఉందండి. ముందుకు ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో అని. కానీ అట్‌లీస్ట్ పాస్ట్‌తో కానీ, ఫ్యూచర్‌ని కానీ కంపేర్ చేస్తే, ఈ వ్యక్తి కొంత స్టేబుల్‌గా ఉండడం కానీ, మీ విషయంలో కొంత పేషెన్స్‌తో డీల్ చేయడం కానీ జరుగుతుంది. అలాంటి ఒక పాసిబిలిటీ అయితే నాకు కనిపిస్తుంది. సో, మీరు ఎప్పుడైతే రెడీగా ఉంటారో అప్పుడే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఏమైనా కొంత ఇబ్బంది పడుతున్నారు అని మీకు అనిపిస్తే
మీరేంటంటే వెయిట్ చేయడమే మంచిది. బట్ ఏది ఏమైనా వాళ్ళకైతే ధైర్యం ఉందండి. చెయ్యాలనుకుంటే చేస్తారు కానీ ఎందుకులే అని ఊరుకుంటున్నారు అంతే. కానీ వాళ్ళకొకటి తెలుసు. మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళని కాంటాక్ట్ చేస్తారని. సో, ఆ నమ్మకం అయితే కొంచెం బలంగానే ఉంది అని చెప్పొచ్చు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎంప్టీస్ట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి మీరు మాట్లాడాలి ఆర్ కాంటాక్ట్ చేయాలి అని ఎదురు చూస్తున్నారా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. మీ వ్యక్తి ఏంటంటే, మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. అసలు వాళ్ళు మీకు ఎంతలాగా కనెక్ట్ అయ్యారంటే, మీరు తప్ప వాళ్ళకేంటంటే, ఒక స్టేజ్‌లో ఎవరు కూడా కనిపించలేదని చెప్పొచ్చు. ఆర్ ఎవరు కూడా బెటర్‌గా అనిపించలేదు. మరి అంతలాగా కనెక్ట్ అయ్యారు. ఇదేంటంటే, ఎమోషనల్ కనెక్షన్ అని చెప్పొచ్చు. అంటే మీ ఇద్దరి మధ్యలో ఎనర్జీస్ అనేవి అంత బాగా ట్రాన్స్‌ఫర్ అయ్యాయి ఆర్ ఇంటర్‌ట్విన్ అయ్యాయని చెప్పవచ్చు. సో, ఇలా అంటే ఇంత కనెక్ట్ అయిన వ్యక్తి ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే, వాళ్ళకి మీరు స్టార్టింగ్‌లో అనిపించినట్టుగా రిలేషన్‌షిప్ స్లోగా ముందుకు వెళ్తున్న కొద్దీ అనిపించలేదండి. అంటే మీ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గా ఉన్నా, అంటే మీరు వాళ్ళ విషయంలో ఫస్ట్ నుంచి కూడా ఎలా ఉన్నారో అలానే ఉన్నా, ఈ వ్యక్తి మాత్రం డిఫరెన్స్‌నైతే ఫీల్ అయ్యారండి. వాళ్ళకెలా అనిపించిందంటే, ఈ వ్యక్తి మనసులో ఒకటి పెట్టుకుంటున్నారు, బయటికి ఇంకొకటి మాట్లాడుతున్నారు, ఆర్ బయటికి ఇంకొకటి చేస్తున్నారు. సో, అసలు వీళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటో మనకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళేంటంటే చాలా మిస్టీరియస్‌గా బిహేవ్ చేస్తున్నారు. సో, మనమేంటంటే ఈ వ్యక్తిని కంప్లీట్‌గా స్టడీ చేయకుండానే వీళ్ళే కరెక్ట్ అనుకోని డిసైడ్ అయిపోయినట్టున్నాం. ముందుగానే మనమేంటంటే కొన్ని విషయాలు తెలుసుకొనుంటే బావుండేదేమో, ఆర్ ఈ వ్యక్తిని స్టడీ చేసుంటే బావుండేదేమో. మనం ఏది ఆలోచించకుండా వీళ్ళకిలా అటాచ్ అయిపోవడం వల్లే అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నామేమో అనే ఫీలింగ్ వాళ్ళకి స్టార్ట్ అయిందండి. అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఒకటి అనుకున్నారు. మీరు అలానే ఉన్నారు. కాకపోతే కొన్ని విషయాల్లోనేంటంటే వాళ్ళ కాలిక్యులేషన్స్ రాంగ్ అయ్యాయనే ఫీలింగ్ వాళ్ళకి స్టార్ట్ అయింది. అది ఎక్కడ స్టార్ట్ అయ్యి ఉంటదంటే మీరేంటంటే ఈ వ్యక్తికి ఇలా చేస్తాను, అలా ఉంటాను, అరే ఇలా జరుగుతుంది అని ఏవైనా చెప్పుంటే మేబీ కొన్ని సార్లు ఆ వర్డ్‌ని బ్రేక్ చేసుంటారు. అంటే చెప్పేదానికి, చేసేదానికి కొంత డిఫరెన్స్ వచ్చుంటది. అది మీ రియల్ ఇంటెన్షన్ కాకపోవచ్చు. బట్ ఆ టైంకి మీకు పాసిబుల్ అవ్వకపోవడం వల్ల ఆర్ మొత్తానికి మీ సిట్యుయేషన్స్ వల్ల మీరేంటంటే ఆ వర్డ్‌కి ఎప్పుడైతే స్టాండ్ తీసుకోలేదో వాళ్ళేంటంటే మీలో చేంజెస్ చూసారండి. సో, దానివల్ల ఆ వ్యక్తి ఏంటంటే సస్పీషియస్‌గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. వాళ్ళకెలా అనిపించిందంటే మేబీ ఈ వ్యక్తి మనం చూసినట్టుగా కాదు. వీళ్ళు డీప్‌గా కానీ మనం చెక్ చేస్తే ఇంకా డిఫరెంట్ పర్సన్. మనం ఏంటంటే అది మిస్ అయ్యాం అనే అలాంటి ఫీలింగ్ స్టార్ట్ అయిందండి. అంటే ఈ వ్యక్తికి మీ మీద డౌట్ స్టార్ట్ అయింది. ఆర్ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అంటే డిఫరెంట్‌గా చూడడం స్టార్ట్ చేశారు. అక్కడి నుంచే మీ రిలేషన్‌షిప్‌లో గ్యాప్ వచ్చింది. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. బట్ నేనైతే క్లారిటీ ఇస్తున్నాను. సో, ఇలా వీళ్ళకి డౌట్ వచ్చేసింది కాబట్టి వీళ్ళేంటంటే సైలెంట్ అయిపోయారు. మీకు దూరంగా ఉంటున్నారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే ఇవన్నీ కూడా రిజాల్వ్ అయితే బావుంటుంది. రిలేషన్‌షిప్ మంచిగా ముందుకు వెళ్తే బావుంటుంది అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. అయితే వాళ్ళకేంటంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేసేంత ధైర్యం లేదండి. అంటే మీరు అనుకోవచ్చు. వాళ్ళు రిలేషన్‌షిప్ కావాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు కదా అని. సో, వాళ్ళెందుకు కాంటాక్ట్ చేయట్లేదు అంటే మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరా లేదా? ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు హ్యాండిల్ చేయగలరా లేదా? సిట్యుయేషన్స్ వాళ్ళ కంట్రోల్‌లో ఉంటాయా లేదా అనేది వాళ్ళకి క్లారిటీ లేదు. అండ్ ఒకవేళ కాంటాక్ట్ చేసిన తర్వాత కూడా ఇది దేనికి దారితీస్తుందో అసలు అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయో వాళ్ళకి తెలీదండి. సో, అందుకే వాళ్ళేంటంటే సైలెంట్‌గా ఉంటున్నారు. బట్ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడం అనేది వాళ్ళకి కూడా ఇంపార్టెంటేనండి. ఈ రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్ అయితే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనే చెప్పాలి. సో, ఇక్కడైతే డౌట్ ఏం లేదు. కాకపోతే
ఇప్పుడు మీ ఇద్దరు మళ్ళీ ఒక ప్లేస్‌కొస్తే ఏం జరుగుతుందో, ఈ పరిస్థితులు దేనికి దారితీస్తాయి అనే భయం వాళ్ళకుంది. అంటే వాళ్ళు ఈ విషయంలో మాత్రం స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోతున్నారు. డిస్ట్రాక్ట్ అవుతున్నారు. ఇటు అటులాగా అనిపిస్తుంది. సో, దానివల్ల ఏంటంటే కొంచెం వాళ్ళు ముందుకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మీరేమైనా వాళ్ళని కాంటాక్ట్ చేయలేని వాళ్ళు ఎదురు చూస్తున్నారా అంటే, నేనొకటే చెప్తానండి. ఎదురు చూస్తున్నారు, ఎదురు చూడట్లేదు అని చెప్పను కానీ, వాళ్ళు కాన్ఫిడెంట్‌గా లేకపోవడం వల్ల పర్టిక్యులర్‌గా మీరు కాంటాక్ట్ చేయాలి ఆర్ మీరు ఇలానే మాట్లాడాలి అనే ఒక ఎక్స్‌పెక్టేషన్ మాత్రం వాళ్ళకి లేదండి. ఎందుకంటే, ఇప్పుడు మీరు కాంటాక్ట్ చేయాలి అంటే చేస్తారు ఓకే. బట్ అది ఎలా ఫేస్ చేయాలి? అది ఏ విధంగా డీల్ చేయాలనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అంటే కాంటాక్ట్ మీరు చేసినా వాళ్ళు భయపడుతున్నారు. మీ రియాక్షన్స్ ఎలా ఉంటాయో, మీరు ఏ ఇంటెన్షన్‌తో కాంటాక్ట్ చేస్తున్నారో, అసలంటే మళ్ళీ వాళ్ళు ఎలాంటి ట్రబుల్స్ ఫేస్ చేస్తారో, మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ క్రియేట్ అవుతాయో, ఈ భయం ఉందండి. అంటే ఈ వ్యక్తి వాళ్ళకి తెలియకుండానే మీకు స్లోగా డీటాచ్ అయిపోతున్నారు. అంటే వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది. థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుందని ఉంది. కానీ రియాలిటీకొచ్చేసరికి మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వడం అనేది వాళ్ళకి ఎలా అంటే అదొక బిగ్ థింగ్ అన్నమాట. సో, అదేంటంటే వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. అట్‌లీస్ట్ వాళ్ళ ఎనర్జీకి ఇప్పుడు అదేంటంటే అంత ఈజీ కాదు. భయపడుతున్నారండి. ఎక్కడ మీరు డెవిల్ ఎనర్జీని పొసెస్ చేస్తారో, సో, మళ్ళీ మీరేంటంటే వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయినా అయిపోతారని కొంతమంది భయపడుతున్నారు. కొంతమందేంటంటే ఎక్కువ డిపెండ్ అవుతారని కాదు గానీ, నెగెటివ్ వేలో కంట్రోల్ చేస్తారు, మానిప్యులేట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళని టార్చర్ చేస్తారేమో! అంటే వాళ్ళు దీనివల్ల కొంత సఫరింగ్ తీసుకోవాల్సుంటుందేమో! ఆ భయం కూడా కొంతమందికుంది. ఎందుకంటే అందరి పరిస్థితులు ఒకలా ఉండవు. కొంతమందేంటంటే ఎమోషనల్‌గా ఎక్కువ డిపెండ్ అయిపోతారు. దానివల్ల ఎదుటి వ్యక్తి ఎనర్జీ డ్రైన్ అయిపోతుంటది. వాళ్ళు స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతుంటారు. ఇంకొంతమందేంటంటే వ్యక్తుల్ని టార్చర్ చేస్తుంటారు. అంటే మాటలతో టార్చర్ చేయడం, లేకపోతే ప్రతి విషయానికి డౌట్ పడడం, ప్రతి విషయంలో కంట్రోల్ చేయడం. కొంతమందేంటంటే ఫిజికల్‌గా కూడా టార్చర్ చేసిన వాళ్ళుంటారు. మేబీ అందరూ కాకపోయినా కొంతమందుంటారు. సో, ఇలాంటి వాటికి కూడా భయపడి కూడా వ్యక్తులేంటంటే దూరంగా ఉండాలి అనుకుంటున్నారు. మీ వ్యక్తికేంటంటేనండి మీరంటే ఇష్టం అయితే ఉంది కానీ నమ్మకం లేదండి. ధైర్యం లేదు. ఇది డీల్ చేయగలరు అని వాళ్ళకి లేదు కాబట్టే వాళ్ళు కాంటాక్ట్ చేయట్లేదు. మీరు కాంటాక్ట్ చేస్తే పోనీ వాళ్ళేమైనా ఈజీగా ఫీల్ అవుతారు. సో, దాని ప్రకారం వాళ్ళేదైనా డెసిషన్ తీసుకోగలుగుతారా అంటే, దానికి కూడా వాళ్ళకి ధైర్యం లేదు. వాళ్ళెక్కడో భయపడుతున్నారండి. అంటే నేను చెప్తున్నాను కదా! వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మేబీ మీరు ఎమోషనల్‌గా అయినా వాళ్ళ ఎనర్జీని డ్రైన్ చేస్తారు అని ఒక భయం ఉంది. సెకండ్ ఏంటంటే అది కాకపోయినా మళ్ళీ ఇదంతా డీల్ చేస్తే మళ్ళీ ఎలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయో, మళ్ళీ ఏం ఫేస్ చేయాల్సుంటుందో ఆ భయం ఉంది. సో, వాళ్ళేంటంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. సో, అందుకే ఇక్కడేంటంటే వాళ్ళు ఏది ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. జస్ట్ లైఫ్ వాళ్ళని ఎటువైపు తీసుకువెళ్తుంది అని చూస్తున్నారు. రిలేషన్‌షిప్ పాజిటివ్‌గా వర్కౌట్ అయితే బావుంటుంది అనే ఆలోచన ఉంది. మరి అలాంటి ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళు ఏది చేయట్లేదు. అసలు వాళ్ళ వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగట్లేదంటే అర్థం ఏంటి? వాళ్ళు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. ఆర్ ఇది ఫేస్ చేయడానికి ఎందుకో రెడీగా లేరనేదే కదా ఫ్యాక్ట్. అలానే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసినా వాళ్ళేంటంటే డిసైడ్ అవ్వలేరండి. ఇది కూడా ఫ్యాక్టే. సో, మీరేంటంటే ఇక్కడ వెయిట్ చేయడం ఒకటే సొల్యూషన్. ఆ వ్యక్తికి మీరు కాంటాక్ట్ చేయకపోవడమే మంచిది నాకు తెలిసి. పర్టిక్యులర్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకిక్కడ ఏంటంటే ఒక భరోసా కావాలండి. ఆర్ వాళ్ళేంటంటే ఇక్కడ ధైర్యంగా ఫీల్ అవ్వాలి. మీరేంటంటే ఒక సెక్యూర్ పర్సన్. మీ దగ్గర ఆ కంఫర్ట్ వాళ్ళకెప్పుడూ ఉంటుంది. వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు అని వాళ్ళకి తెలియాలి. అలా తెలిస్తేనే వాళ్ళేంటంటే ఒక స్టెప్ ముందుకు వేయగలరు. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని వద్దు అనుకోవట్లేదు. కానీ ఫేస్ చేయడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. మేబీ ఇక్కడ ఇంకొక వ్యక్తి ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఇది సార్ట్ ఔట్ చేస్తే ఈజీ అవుతుంది. మీకు మీరుగా చెయ్యాలి అనుకున్నప్పుడు ఏంటంటే, ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఎలా అయినా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరేంటంటేనండి, ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అండి. నిజానికి మీరేంటంటే, వ్యక్తుల మీద డిపెండ్ అయ్యే టైప్ అయితే కాదు. నార్మల్‌గానే ఉంటారు. నార్మల్‌గానే మాట్లాడతారు. థింగ్స్‌ని కూడా కాన్ఫిడెంట్‌గా హ్యాండిల్ చేస్తారు. ఎదుటి వ్యక్తి నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి వాళ్ళేదో ఇస్తేనే మీరేంటంటే థింగ్స్‌ని వర్కౌట్ చేయగలరు. ఆ టైప్ అయితే కాదు. బట్ కొన్ని విషయాల్లోనేంటంటే మీరు సెల్ఫిష్‌గా ఉన్నారండి. ఇది మీకు తెలుస్తుందో లేదో నాకైతే తెలీదు. బట్ మీ సెల్ఫిష్‌నెస్ ఈ వ్యక్తిని ఎఫెక్ట్ చేసింది. ఈరోజు మీ రిలేషన్‌షిప్ డ్యామేజ్ అయింది అని మీరనుకుంటే,
ఆ వ్యక్తే 100% రీజన్ అని అనుకుంటే, ఆ వ్యక్తి 50% రీజన్. మిగతా 50% మీరే రీజన్. మీ రిలేషన్‌షిప్‌ని మీరే పాడు చేసుకున్నారు. ఇది అవునన్నా, కాదన్నా నిజం. అండ్ మీరేంటంటే ఇప్పుడు ముందుకు వెళ్ళాలన్నా సరే, అక్కడే ఆలోచిస్తున్నారు. మళ్ళీ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి డ్యామేజ్ జరుగుతుందో, ఆర్ ఈ వ్యక్తి పరిస్థితుల్ని ఇంకెంత కాంప్లికేట్ చేస్తారో అనే భయం మీకు కూడా ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే మీ రిలేషన్‌షిప్‌లో జరుగుతుందో, ఆ వ్యక్తి 50% రెస్పాన్సిబుల్ అని నేను చెప్పాను కాబట్టి, మిగతా 50% మీరు రెస్పాన్సిబుల్ కాబట్టి, మీ ఎండ్ నుంచి మీరు కొన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. నేను చెప్పినట్టుగా అయితే ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరైతే క్లియర్‌గా డెవిల్ ఎనర్జీ పొసెస్ చేస్తున్నారు. దీనివల్ల స్ట్రాంగ్‌గా నెగెటివ్ ట్రేట్స్ మీలో ఉన్నాయి. నాకు తెలిసి అంటే ఇక్కడ ఆ వ్యక్తి ఫాల్ట్ ఉండొచ్చు. మేబీ మీరు ఇలా, అలా అని వాళ్ళు అనుకోవడం అనేది రాంగ్ అని మీరు ఫీల్ అయితే, మీరు చేసింది కూడా కొన్ని విషయాల్లో రాంగ్ లాగే నాకనిపిస్తుంది. అందులో నాకు డిఫరెంట్ కేటగరీస్ కనిపిస్తున్నాయి. నేను అదే కదా చెప్పాను అందుకే. ఫస్టే చెప్పాను మీకు. కొంతమంది బాగా ఈ వ్యక్తి మీద డిపెండ్ అయిపోయి అంటే వాళ్ళ ఎనర్జీని డ్రైన్ చేయడం, వాళ్ళని ట్రబుల్ చేయడం లాంటివి చేశారు. ఇంకొంతమంది వాళ్ళని కంట్రోల్ చేయడం ఆర్ వాళ్ళ విషయాల్లోనేంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం, ఇలానే జరగాలి అనుకోని ఒక డెస్పరేషన్‌తో ఉండడం, ఇలా జరిగింది. దానివల్ల గూడా ఆ వ్యక్తి ఎఫెక్ట్ అయ్యారు. సో, ఇది ఇంకొక కేటగరీ. థర్డ్ కేటగరీ ఏంటంటే, మీరు మ్యానిప్యులేట్ అయ్యారు ఎవరి వల్లనో. సో, వాళ్ళని కూడా మ్యానిప్యులేట్ చేయాలని చూసారు. సో, ఇదొక ప్రాబ్లమ్. లేదా మీ థాట్సే మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేసాయి. సో, మీరు ఎప్పుడైతే మ్యానిప్యులేట్ అయ్యారో దాని ప్రకారం థింగ్స్‌ని ఆపరేట్ చేసి ఆ వ్యక్తికైనా ట్రబుల్ క్రియేట్ చేశారు. సో, ఇక్కడ స్ట్రాంగ్‌గా డెవిల్ ఎనర్జీ పొసెస్ చేస్తుంది ఎవరు అంటే మీరే. ఆ వ్యక్తి అయితే కాదు. సో, మీ డెవిల్ ఎనర్జీ వల్ల కూడా థింగ్స్ ఏంటంటే ఇక్కడ కాంప్లికేట్ అయ్యాయండి. ఇది మీకు ఇప్పటికే తెలియాలి. తెలియకపోయినా ఇప్పుడు ఈ రీడింగ్ ద్వారా నేను మీకు కన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో, ఇక్కడ డేంజర్ ఉంది. ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకా డ్యామేజెస్ జరుగుతాయని మీరు ఫీల్ అయితే, ఆ డ్యామేజ్ అనేది మీ వల్లే జరుగుతుంది. ఆ వ్యక్తి వల్ల అయితే కాదు. ఆ వ్యక్తి పాస్ట్‌లో మేబీ 50% రెస్పాన్సిబుల్ ఏమో కానీ, ఇప్పుడు జరిగే డ్యామేజెస్ కానీ, ఇప్పుడు థింగ్స్ కాంప్లికేట్ అవ్వడానికి కానీ మీరే కారణం అవుతారు. అది 100% మీరవుతారు. ఆ వ్యక్తి అవ్వరు. అంటే ఈ రీడింగ్ మీకు రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఎనర్జీస్ ప్రకారం మాట్లాడాలి కాబట్టి ఇదే పరిస్థితి. సో, నేనైతే ఒకటే చెప్తాను. ఇక్కడ ముందు మీరు స్టేబుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీరు మ్యానిప్యులేట్ అవ్వద్దు. వ్యక్తుల్ని మ్యానిప్యులేట్ చేయొద్దు. అట్ ద సేమ్ టైమ్ ఆ డెస్పరేషన్ అనేది మీలో ఉండకుండా మీరు చూసుకోండి. కొంతమందేంటంటే ఆ వ్యక్తి నాకు అటెన్షన్ ఇవ్వట్లేదు, ఆ వ్యక్తి నా కోసం ఆలోచించట్లేదు అనుకోని డెస్పరేషన్‌లో కొన్ని పనులు చేస్తుంటారండి. అది ఎదుటి వ్యక్తుల్ని ఎలా ఇబ్బంది పెడుతుంది అని కూడా వాళ్ళు ఆలోచించరు. దానివల్ల కూడా రిలేషన్‌షిప్స్ బ్రేక్ అవుతుంటాయి. అదొక టైపు. ఇంకొక టైప్ ఏంటంటే వ్యక్తుల్ని కంట్రోల్ చేయాలని చూస్తారు. వీళ్ళు నా మాట వినాలి, వీళ్ళు ఎలా ఉండాలి, వీళ్ళు ఎలా చేయాలి అని. అలా అన్ని కేసెస్‌లో జరగవండి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా వాళ్ళకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. ఇద్దరు ఇండివిడ్యువల్స్ ఎవరికి వాళ్ళుగా గ్రో అయ్యి, ఈ రిలేషన్‌షిప్‌లో ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకున్నట్టుగా ఉంటే, హెల్తీ వేలో రిలేషన్‌షిప్ ఎవాల్వ్ అవుతుంది. బట్ అలా కాకుండా ఇక్కడ కంట్రోల్ చేయాలి ఆర్ ఎమోషనల్‌గా డిపెండ్ అయిపోవాలి అంటే అలాంటివి వర్కౌట్ అవ్వవు. సో, ఈ రిలేషన్‌షిప్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి, మీరు కొంచెం సెట్ అయిన తర్వాత, మీరు సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకున్న తర్వాత, ఈ వ్యక్తి విషయంలో సెల్ఫిష్‌గా మీరేం చేశారో మీరు రియలైజ్ అయ్యి అలాంటివి జరగవు అనుకోని మీకు మీరు డిసైడ్ అయిన తర్వాతే ఆ వ్యక్తిని కాంటాక్ట్ చేయాలంటే చేయండి. బట్ మీరు కాంటాక్ట్ చేయడం కంటే కూడా మీ ఇద్దరి మధ్యలో ఇంకెవరైనా వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి అంటే ఇది సార్ట్ ఔట్ చేయడం మంచిదేమో. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేయడానికి కానీ, మీ ఎనర్జీని తీసుకోవడానికి కానీ రెడీగా లేరు. అలా అని చెప్పి పోనీ మీ ఎనర్జీస్‌లో ఏమైనా చేంజెస్ వచ్చాయి, మీరు యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా ఏమైనా చేంజ్ అయ్యారంటే నాకు అలాంటి చేంజెస్ ఏం కనిపించట్లేదు. సో, బేసిక్‌గా మీరు కొంత చేంజ్ అయిన తర్వాత మీరు కొంత ఇక్కడ స్టేబుల్‌గా సిట్యుయేషన్ ఏంటి అని అర్థం చేసుకున్న తర్వాత ఇంకొక వ్యక్తిని ఇన్వాల్వ్ చేసి ఇది డీల్ చేస్తే బెటర్ ఏమో. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సినాబరైట్ థంబ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీరు మాట్లాడాలి ఆర్ కాంటాక్ట్ చేయాలని ఎదురు చూస్తున్నారా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తికి చాలా ఫియర్స్ ఉన్నాయండి.
ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళ హార్ట్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు. అండ్ చాలా ఫియర్స్ కూడా ఉన్నాయి. మేబీ ఈ రిలేషన్‌షిప్ వల్ల వాళ్ళేంటంటే చాలా ట్రామాని క్రియేట్ చేసుకున్నారు. పాస్ట్ ట్రామా కానీ, పాస్ట్ గ్రీవెన్సెస్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి వీళ్ళేంటంటే చాలా హర్ట్ అయ్యారు. వీళ్ళు మిమ్మల్ని కట్ చేశారు. అస్సలు కాంటాక్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు అని మీరు అనుకుంటే ఒకటే రీజన్. అదేంటంటే మీ వ్యక్తి చాలా డీప్‌గా ఈ రిలేషన్‌షిప్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు. అంటే ఇక్కడ వూండ్స్ అనేవి చాలా డీప్‌గా క్రియేట్ అయ్యాయండి. సో, వాళ్ళందుకే ఇక్కడేంటంటే ఒక స్టెప్ ముందుకు వేయడానికి ఆలోచిస్తున్నారు. సో, వాళ్ళ నుంచి అందుకే ఇక్కడ మీరు ఎలాంటి కాంటాక్ట్ సిట్యుయేషన్ కూడా అంటే ఎక్స్‌పీరియన్స్ చేయట్లేదని చెప్పొచ్చు. ఆర్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేకుండా వాళ్ళేంటంటే అన్ని డోర్స్‌ని క్లోజ్ చేస్తున్నారు. సో, ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఏదేమైనా సరే అది ఎందుకు అంటే భయం వల్ల. మళ్ళీ ఇది జరగకూడదు. మళ్ళీ వాళ్ళు హర్ట్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళకి వాళ్ళేంటంటే ప్రొటెక్ట్ చేసుకుంటున్నారండి. ఒక షెల్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ షెల్‌ని మీరు బ్రేక్ చేయకుండా అన్ని రకాలుగా వాళ్ళు షీల్డ్ చేస్తున్నారని చెప్పొచ్చు. జాగ్రత్త పడుతున్నారండి. మీ వ్యక్తి అయితే మాత్రం మీకు భయపడుతున్నారు. అందుకే చాలా దూరంగా ఉంటున్నారు. సో, మీకు ఎలాంటి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. అందులో అయితే నో డౌట్. అండ్ వాళ్ళేంటంటే ఆలోచిస్తున్నారు. వాళ్ళు చేస్తుంది ఎంతవరకు కరెక్ట్. సో, ఇక్కడ వాళ్ళ రోల్ ఏంటి? మీ రోల్ ఏంటి? అని చెప్పి ఇలా ఆలోచిస్తున్న ప్రతిసారి కూడా వాళ్ళలోని ఇన్‌సెక్యూరిటీస్ అనేవి పెరిగిపోతున్నాయండి. వాళ్ళకిక్కడ ఏంటంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో, అందుకే ఈ వ్యక్తి ఏంటంటే మీ నుంచి ఎలాంటి కాంటాక్ట్ సిట్యుయేషన్ కానీ ఆర్ మీరే మాట్లాడి వాళ్ళకేదో ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలని గాని వెయిట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో చాలా ఫేస్ చేశారు. సో, దీనివల్ల వాళ్ళ హార్ట్ బ్రేక్ అయ్యింది. ఇన్‌ఫాక్ట్ మీరు మాట్లాడితేనే వాళ్ళు భయపడుతున్నారు. అంటే వాళ్ళలో ఇన్‌సెక్యూరిటీస్ అనేవి ట్రిగ్గర్ అవుతున్నాయండి. మీరుంటే సేఫ్‌గా, సెక్యూర్‌గా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. అలా అని చెప్పి వాళ్ళేంటంటే దీనివల్ల హ్యాపీగా ఉన్నారా అంటే హ్యాపీగా కూడా లేరు. ఈ వ్యక్తి ఏంటంటే చాలా సఫర్ అవుతున్నారండి. వాళ్ళ హార్ట్‌లో అన్ని ఆన్సర్స్ ఉన్నాయి కానీ వాళ్ళ హార్ట్‌ని వాళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఆ లైట్ అనేది ఉండదేమో అనే ఫీలింగ్‌లో వాళ్ళున్నారు. ఎందుకంటే పాస్ట్‌లో ఒకసారి ఎప్పుడైతే కొన్ని జరిగాయో అవి మళ్ళీ జరగవని గ్యారంటీ ఏంటి? మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. సో, కొన్ని తెలిసినప్పుడు ఎందుకు మనం ఏంటంటే అవి యాక్సెప్ట్ చేయాలి. ఆర్ మనం ఎందుకు వాటితో పాటు మూవ్ అవ్వాలి. ఇలాంటి ఆలోచన అందుకే వాళ్ళేంటంటే మీకు దూరంగా ఉంటున్నారు. ఈవెన్ మీరు కాంటాక్ట్ చేసినా సరే ఆ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో వెంటనే ఒక డెసిషన్ తీసుకోవడం, వెంటనే పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వడం లాంటివేమి ఉండవు. సో, బేసిక్‌గా వాళ్ళేమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదండి. ఎందుకంటే వాళ్ళలా ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి నెక్స్ట్ అని ఆలోచించుకున్నప్పుడు వాళ్ళకి భయమేస్తుంది. ఓకే. మీరు కాంటాక్ట్ చేస్తారు. మీ పరిస్థితి ప్రకారం మీరు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని మేబీ చెయ్యొచ్చు. బట్ దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సుంటుంది కదా! సో, ఏం సమాధానం చెప్పాలి? ఈ వ్యక్తి ఏంటంటేనండి నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను. మీలో కొంతమందుంటారు. ఎట్ ఎనీ కాస్ట్ ఆ వ్యక్తే కావాలి. ఆ వ్యక్తితోనే మేము ఉండాలి కాబట్టి మేము వెయిట్ చేస్తాం. మేమైతే అంత ఈజీగా గివ్ అప్ చేయం అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో, మీలాంటి వాళ్ళేంటంటే ఈ వ్యక్తిని కాంటాక్ట్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో అయితే కొంత నెగటివిటీ అయితే ఫేస్ చేస్తారు. కొంత వ్యక్తిని మళ్ళీ ట్రిగ్గర్ చేసినట్టవుతుంది. మళ్ళీ గూడా పాస్ట్ గుర్తు రావడం కానీ, మళ్ళీ వాళ్ళలోని ఆ ఫియర్ అనేది స్టార్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. అయితే ఎవరైతే అంటే ఈ వ్యక్తి సేఫ్‌గా, సెక్యూర్‌గా ఫీల్ అవ్వాలి. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ క్రియేట్ చెయ్యం. సో, మేము ప్రూవ్ చేసుకుంటాం. ప్రాబ్లమ్ అయితే వాళ్ళకేం ఉండదు అనుకోని, ఆ వ్యక్తితోని కొంచెం జాగ్రత్తగా థింగ్స్‌ని డీల్ చేస్తారో, వాళ్ళకి అర్థమయ్యేలా చేయడం కోసం అని చెప్పి స్లోగా మూవ్ అవుతారు. ఖచ్చితంగా రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్ వస్తాయండి. ఆ వ్యక్తి స్లోగా అయినా సరే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అంటే వాళ్ళు ఇందులో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు కదా! దీని నుంచి మీరే వాళ్ళని బయటికి తీసుకురాగలరు. యాక్చువల్‌గా ఈ వ్యక్తికి ట్రామా ఎక్కడైతే క్రియేట్ అయిందో, ట్రామా అక్కడే క్లియర్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి విషయంలో మీరు మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చు. కాకపోతే వాళ్ళనేదో పుష్ చేసినట్టుగా కాకుండా వాళ్ళు అంటే మీ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఆర్ వాళ్ళకిష్టం లేకుండా మీరు ఎక్కడా కూడా ఫోర్స్ చేయరు. మీరు ఏంటంటే అలా వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. బట్ ఈ వ్యక్తి కోసం వెయిట్ చేయాలనుకుంటున్నారు అనేలాగా ఒక సెక్యూర్ ఫీలింగ్ కానీ వాళ్ళకిస్తే, వాళ్ళు ఇనీషియల్‌గా మిమ్మల్ని 100% ట్రస్ట్ చేయరు. నేనే చెప్పేస్తున్నాను. కానీ స్లోగా ఈ వ్యక్తి హీల్ అవుతారండి. బెటర్ అవుతారు. ఈ సిట్యుయేషన్స్ నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. దానికైతే హై పాసిబిలిటీ ఉంది. సో, ఈ టైంలో మాత్రం వీళ్ళు మీ నుంచయితే ఏం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు టు బీ ఆనెస్ట్. ఎందుకంటే వాళ్ళకి ఇన్‌సెక్యూరిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. వాళ్ళకి తెలుస్తుంది కొన్ని. కానీ వాళ్ళేంటంటే ఏది చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఏది అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే
దీనివల్ల వాళ్ళకి ఏ రకంగా కూడా బెనిఫిట్ ఉండదు. మరి అలాంటప్పుడు దీనికోసం ఆలోచించి ఏంటి ప్రయోజనం? సో, అలా ఉన్నాయి వీళ్ళ ఆలోచనలు. అందుకే వాళ్ళేంటంటే మీ విషయంలోని వాళ్ళు ఇదే కావాలి, ఇలానే ఉండాలి అని ఏం కోరుకోవట్లేదు. మీకు అందుకే దూరంగా ఉంటున్నారు. ఈవెన్ మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసినా, ఎవరితో అయినా కాంటాక్ట్ చేయించాలని చూసినా సరే, వాళ్ళేంటంటే ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వట్లేదు. నిజానికి ఈ వ్యక్తికి కొంత టైం కూడా కావాలి. అలా అని చెప్పి వీళ్ళని మీరు కాంటాక్ట్ చేయకుండా ఆర్ వీళ్ళకి మీరు ఆ సెక్యూర్ ఫీలింగ్ ఆర్ మీ దగ్గర వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా చేయకుండా మాత్రం వాళ్ళ హార్ట్‌నయితే ఓపెన్ చేయలేరు. వాళ్ళేంటంటే ఈవెన్ అంటే వాళ్ళ లైఫ్‌లో గ్రాడ్యుయల్‌గా మేబీ టైమ్‌తో పాటు హీల్ అవ్వచ్చు కానీ, బట్ మీరు ఇలా అష్యూరెన్స్ ఇచ్చి మీరు అంటే వాళ్ళకి ఆ సెక్యూర్ వైబ్స్ ఇస్తే మాత్రం తొందరగా హీల్ అవుతారు. అంటే అక్కడ మిమ్మల్ని కూడా వెంటనే ట్రస్ట్ చేసి ఏదో మారిపోతారని కాదు కానీ, గ్రాడ్యుయల్‌గా మార్పులు మాత్రం వస్తాయండి. మీరు చూడొచ్చది. సో, ఇంక ఇది మీ ఇష్టమే. మీరేమైనా ఛాన్స్ తీసుకోవాలనుకుంటే ఛాన్స్ మాత్రం తీసేసుకోండి. డెఫినెట్‌గా థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. బట్ పరిస్థితులు చూసుకొని స్లోగా మూవ్ అవ్వాల్సుంటుంది. వాళ్ళనేదో పుష్ చేసినట్టుగా, రష్ చేసినట్టుగా అయితే కాదు. సో, వాళ్ళైతే మాత్రం ఈ పాయింట్‌లో ఇప్పటికైతే మాత్రం ఎదురు చూడట్లేదండి. ఇదైతే నేను మీకు క్లియర్‌గా చెప్పగలను. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, యాక్చువల్‌గా మీరు కూడా ఏంటంటే చాలా రోజుల నుంచి డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. ఈ వ్యక్తి విషయంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అలా అని చెప్పి వెనక్కి వెళ్ళలేకపోతున్నారు. ముందుకు వెళ్ళడం అంటే అది ఎలా ఉంటుందో అనే ఆలోచన మీకు ఉంది. వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి క్లియర్‌గా అంటే అన్ని రూట్సు బ్లాక్ చేశారు కాబట్టి మీకు అది కూడా అర్థమవుతుంది. కానీ మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ పాజిటివ్‌గా చేంజ్ అవ్వాలి అని వెయిట్ చేస్తున్నారు. రోజు రోజుకి ఇదేంటంటే మీకు బర్డెన్‌లా అనిపిస్తుంది. రోజు రోజుకి కూడా ఈ సిట్యుయేషన్ కాంప్లికేట్ అయిపోవడం అనేది మీరు ఫీల్ అవుతున్నారు. బట్ ఇది ఎలా సార్ట్ ఔట్ చేయాలో మీకైతే అర్థం అవ్వట్లేదు. సో, దానివల్ల మీరేంటంటే రియల్‌గానే స్ట్రగుల్ తీసుకుంటున్నారు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ ఎండ్ నుంచి మీరిక్కడ ఏమీ చేయాల్సిన అవసరం లేదండి నిజానికి. జస్ట్ ప్రెజెంట్‌లో ఉంటూ థింగ్స్‌ని న్యూట్రల్‌గా హ్యాండిల్ చేయండి. అసలు రియాలిటీ ఏంటి? రియాలిటీ ప్రకారం మీరేం చేయాలి? మీకేం ఛాన్స్ ఉంది? అసలు ఏ ఛాన్స్ అయినా ఉందా? లేదా? ఇలా చూసుకొని ఛాన్స్ ఉంటే ఛాన్స్ తీసుకుంటారు. ఛాన్స్ లేకపోతే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తారండి. బట్ ఇక్కడ మీరేంటంటే ఏది పుష్ చేయడానికి అవ్వదు. సో, డెఫినిట్‌గా టైమ్ అయితే మీకు ఫేవర్ చేస్తుంది. కానీ టైమ్ ఫేవర్ చెయ్యాలి అంటే యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరు ఎలా చేంజ్ అయ్యారు? మీరసలిక్కడ ఏం చేశారు? ఆ వ్యక్తి అంతలా ట్రామా ఎందుకు క్రియేట్ చేసుకున్నారు? ఇలా కొన్ని ఆన్సర్స్ అయితే ఫైండ్ చేయాల్సుంటుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి యూనివర్స్ ఏంటంటే ప్రతి వ్యక్తికి కోఆపరేట్ చేస్తుంది. కానీ యూనివర్స్ కోఆపరేట్ చేయాలంటే వాళ్ళ వర్త్ ఏంటో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా వాళ్ళు ఆ సిట్యుయేషన్ నుంచి ఏం నేర్చుకున్నారు? నేర్చుకున్న దాని ప్రకారం వాళ్ళు ఎంత ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు అనేది యూనివర్స్‌కి అర్థమయ్యేలా చేయాల్సుంటుంది. అల్టిమేట్‌గా మీ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గా ఉన్నప్పుడు యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తుంది. మీ లైఫ్‌లోకి ఆ డివైన్ టైమ్ కూడా వస్తుంది. సో, అందుకే ఈ సిట్యుయేషన్‌లో మీ రోల్ ఏంటి? అసలు అంటే ఏం చేశారు? ఏం చేస్తున్నారు? ఏం చేయాల్సిన పరిస్థితి ఉంది? సో, ఇక్కడ ఎలా ముందుకు వెళ్తే బావుంటుంది? టైమ్ బీయింగ్ ఏంటి పరిస్థితి అని కొంచెం ఆలోచించుకొని, చూసుకొని ముందుకు వెళ్తే బెటర్ అండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. సో, మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.